వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అర్వ. నేను హిమబిందు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణకాంత్ పార్క్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది సానుభూతి కాదని అభివృద్ధి కావాలన్నారు సీఎం రేవంత్. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలి. అభివృద్ధికి నవీన్ యాదవ్ ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులను హామీల గురించి అడిగి నిలదీయాలని కోరారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. 420 హామీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకి ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయన్నారు. బై ఎలక్షన్లో బీజేపీకి ఓటు వేసి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ కోసమే ఎంఐఎం పోటీ చేయడం లేదన్నారు. ఈసారి జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగురుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. 1989లో భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారాయన. 16 ఏళ్ల క్రికెట్ కెరియర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. అజారుద్దీన్ క్రికెటర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి 3 టెస్టుల్లో సెంచరీలతో సంచలనం సృష్టించారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ని నియమించారు. Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind.
అటు వచ్చే నెలలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించింది. 6 గ్యారంటీల అమలు బాధ్యత సుదర్శన్ రెడ్డికి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. నారావారి సారా కేసులో చంద్రబాబు, లోకేష్ తనపై దుష్ప్రచారం చేశారన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. సిబిఐ విచారణతో పాటు లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమని సవాల్ చేసిన ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్లో తన పేరే లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారన్నారు. అసలు రిమాండ్లో ఉన్న జనార్దన్ వీడియోను ఎవరు రిలీజ్ చేశారని ప్రశ్నించారు జోగి రమేష్. నకిలీ మద్యం నారావారి సారా కేసుకు సంబంధించి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి జోగి రమేష్ని బదనామా చేయాల. సిబిఐ అడిగా దానికి సమాధానం లేదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే, రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు దానికి సమాధానం. చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైవి సుబ్బారెడ్డిపై కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు ఆయన. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బాబు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు అంబటి రాంబాబు. అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితులకు 9వ అదనపు జిల్లా జడ్జి మరణశిక్ష విధించారు. 5 నిందితులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 10 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. తీర్పుపై కఠారి మోహన్ కుటుంబ సభ్యులు స్పందించారు. మొదటి నుంచి తాము చట్టాన్ని నమ్ముకుని న్యాయ పోరాటం చేశామన్నారు. తమ నిరీక్షణకు ఫలితం దక్కిందన్నారు కఠారి మోహన్ కోడలు, ప్రస్తుత చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కఠారి హేమలత. ఫస్ట్ నుంచి కూడా కోర్టునే నమ్ముకున్నామండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు శిక్ష ఇస్తాడు అనే ఉద్దేశంతోనే ఈ 10 ఏళ్ల పాటు కూడా మేము పోరాడాము. అది ఈరోజు నిజమైంది. A1 to A5 డెత్ పెనాల్టీ వేయడం కూడా. సో ఎంత ఉరి శిక్షలు వేసినా, ఎన్ని వేసినా మా అత్త మామ తిరిగి రారు కదా. సో ఆ బాధ మాకు ఎవరు కూడా తీర్చలేనిది. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట 6th అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి A1 to A5కు మరణశిక్ష మరియు బాధిత కుటుంబాలైనటువంటి కటారి కుటుంబము మరియు కంప్లైనెంట్కు నష్టపరిహారంగా 70 లక్షలు అవార్డు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్కు అన్ని విధాల. మోంతా తుఫాను రైతుల్ని తీవ్రంగా దెబ్బతీస్తే ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబును జాకీ పెట్టి లేపిందని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. చంద్రబాబు చెప్పే రియల్ టైం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని, వైఎస్ జగన్ ఇచ్చిన రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ముందుకు రాని చంద్రబాబు సర్కారు డిజిటల్ మీడియా పబ్లిసిటీకి 200 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు కన్నబాబు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్లు వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. అసలు రైతుల కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి డిజిటల్ మీడియా పబ్లిసిటీ కోసం 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక జీవో ఇచ్చారు. మీ రియల్ టైం గవర్నెన్స్కి
మా జగన్మోహన్ రెడ్డి గారి రియలిస్టిక్ గవర్నెన్స్కి తేడా ఏంటో చెప్పమంటారా? ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి సకాలంలో బీమా మొత్తాన్ని అందించడం అనేది రియలిస్టిక్ గవర్నమెంట్. మీ రియల్ టైం గవర్నెన్స్ ఉంటే మరి మార్కెటింగ్ వ్యవస్థలన్నీ ఎందుకు ఇలా కుప్పకూడిపోయినాయి? భూమి విక్రయంలో మోసానికి పాల్పడ్డారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు కమలాపురం భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ మేనేజర్ భార్గవ్ రెడ్డి. లేని భూమికి అడ్వాన్స్ తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారని అన్నారు. తనపై కేసు పెట్టిన మహబూబ్ ఖాన్ ఎవరో తనకు తెలియదన్నారు. మీడియాలో వచ్చాకే మహబూబ్ ఖాన్ గురించి తెలిసిందన్నారు. తాను భారతీ సిమెంట్స్ లో పనిచేస్తున్నాననే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఏ విచారణకైనా సిద్ధమని భార్గవ్ రెడ్డి స్పష్టం చేశారు. చింతకొమ్మ దిన్నెలో ఒక లేని ల్యాండ్ను ఉన్నట్టు సృష్టించి అడ్వాన్స్ తీసుకున్నారని నా మీద అనవసరమైన ఒక న్యూస్ ఆర్టికల్ ఈరోజు వేశారు. సో అందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ ల్యాండ్ రిలేటెడో ఏరియా ల్యాండ్ రిలేటెడ్ కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చి ఎంఆర్ ఆఫీస్లో ఏదైనా చెప్పండి సార్, అది ఆన్లైన్ పెండింగ్ ఉందంటే నాకు తెలిసిన ఒక అధికారికి ఫోన్ చేసి సార్ ఇదేమన్నా ఆన్లైన్ చేయడానికంటే వీలవుతుందా అని అడిగాను. ఆయన కొద్ది రోజులు చూసిన తర్వాత సార్ అది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, అది ఏమి చేయలేము, అది కాదు అని చెప్పడం జరిగింది. సో అదే విషయం వాళ్ళకి చెప్పాను నేను. కానీ వాళ్ళ మధ్య వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఏం అడ్వాన్స్ తెచ్చుకున్నారో, ఎంత డబ్బులు తెచ్చుకున్నారో, ఏం జరిగిందో కూడా తెలియదు. మా కొద్దీ బెల్ట్ షాపులు అంటూ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల సిరివెళ్ల గ్రామంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. దీంతో చిన్న పెద్ద అందరూ పనులు మానేసి రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ తాగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రెవెన్యూ అధికారులు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ మంచి కానీ చెడ్డ కానీ 2 మాటలు సీఎం చెప్తే ఏం చేద్దాం, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చి బ్యాంక్ షాపులు ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటారు, మనం ఏం చేద్దాం అన్నారు. ఈ ఆఫీసుల్లో వచ్చి ఏమైనా కంట్రోల్ ఏమైనా చేస్తారనుకుంటే వీళ్ళు చేయటంలో అంటే ఎడబడే మామూలు ఆ నుంచి వచ్చి పడుతుంది, ఏ నుంచి వచ్చి పడుతుందా ఆ నుంచి మా ఆంజనేయ స్వామి ఉంది 6 దాకా కుర్చీ వేసుకొని కూకొని రాజామాదిరి పిలిచి ఈ క్రమంలోనే ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయానికి తరలి వచ్చిన గ్రామస్తులు ఎస్ఐ గౌతమ్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న బెల్ట్ షాపు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్ సిఐ నారాయణమ్మకు ఫోన్ చేసిన గ్రామస్తులు తమ సమస్య గురించి వివరించారు. బెల్ట్ షాపులు తీసేయాలంటే తమ శాఖ మాత్రమే పనిచేస్తోందా, గ్రామంలో వీఆర్ఓ పోలీసులు లేరా అని ప్రశ్నించారు సే. అంతేకాదు బెల్ట్ షాపులు తీసేయాలంటూ గ్రామ పెద్దలతో తీర్మానం చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు ఎక్సైజ్ సిఐ నారాయణమ్మ. రాసిచ్చినాము మేము అర్జీ ఇచ్చినాము, రాసిచ్చినాము, పేర్లన్నీ పెట్టినాము, అర్జీ సార్కి ఇచ్చినాము, పోతున్నాము. అది ఊళ్ళో మాత్రం అమ్మకూడదు, అదొకటి. వాళ్ళు బైకుల్లో తెచ్చి మా ఊళ్ళో తెచ్చుకుంటే ఆఫ్ చేయండి. మేము ఇవ్వాలని చెప్పినాము, ఆయన సీఏకి చెప్పినాము, సీఏకి 3 అర్జీలు ఇచ్చినాము. ఆయన వచ్చి నేనేం చేశానని వాళ్ళు ఉండరు, వాళ్ళ కలిగి పోవడం చెప్పారు. మేము ఎందుకు చూసి కాక అడిగాక ఇంకా మానుకోను, మేము చేసేది ఏముంది. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ. తమకు వెంటనే సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని ఏపీ సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల చిన్న పారిశ్రామికవేత్తలకు అన్యాయం చేస్తోందని నిప్పులు చెరిగారు. బకాయిల విడుదలలో చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్ద పెద్ద పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిడీ బకాయిలు 780 కోట్లు పెద్ద పరిశ్రమలకే ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఎస్టీలకు చెందిన చిన్న పరిశ్రమలకు 439 కోట్ల బకాయిలున్నాయన్నారు. ఎస్సీలకు 60 కోట్ల వరకు బకాయిలున్నాయన్నారు. అవి కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వెంటనే సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టును మరింత గడువు కోరారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కేసులో ఎమ్మెల్యేల విచారణకు గడువు పెంచాలని కోరారు. 2 నెలల సమయం కావాలని స్పీకర్ తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలను విచారించామని, మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి మరో 2 నెలల సమయం కోరారు స్పీకర్ తరపు లాయర్లు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోర్లం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పోచారం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, పార్టీ మారిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే వెంటనే, పార్టీ మారిన ఎమ్మెల్యే వెంటనే. వరదల వల్ల నష్టపోయిన వారందరికీ వెంటనే పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వరదల వల్ల ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు అందిస్తామని తెలిపారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000, దెబ్బతిన్న ప్రతి ఇంటికి 15,000 అందిస్తామన్నారు. వరదలతో నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ సిటీలో నాలాల కబ్జాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ ముంపు బాధితులను పరామర్శించారు. ఖమ్మంలో మున్నేరు శాంతించింది. ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం తగ్గింది. అర్ధరాత్రి వరకు 28 అడుగులు ఉన్న మున్నేరు నీటి మట్టం ఇవాళ క్రమంగా తగ్గింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. పూర్తి స్థాయిలో వరద తగ్గాకే పునరావాస కేంద్రాల్లోని ప్రజలు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వరద తగ్గడంతో శానిటేషన్పై దృష్టి పెట్టిన కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్లు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, గోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంటలకు ఎనలేని నష్టం కలిగింది. అయితే పరిహారం పంపిణీపై చంద్రబాబు ఇంతవరకు మాట్లాడలేదు. ఉచిత పంటల బీమా కల్పించకపోవడంతో అన్నదాతలు నిండా మునిగిపోయారు. వైఎస్ జగన్ హయాంలో రైతుల తరపున ప్రభుత్వమే చెల్లించింది. 5 ఏళ్లలో 55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల పరిహారం అందించింది. ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకే బీమా సౌకర్యం దక్కింది. అది కూడా బ్యాంకుల్లో క్రాప్ లోన్లు తీసుకున్న వారికే అవకాశం కల్పించి మిగిలిన రైతులను గాలి కుదిరేసింది కూటమి సర్కార్. విజయనగరం జిల్లా కోనాడలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం ఎదురైంది. తుఫాన్ సాయంలో వివక్ష చూపారని ఎమ్మెల్యే లోకం మాధవిని మత్స్యకారులు నిలదీశారు. తుఫాన్ సాయం అందరికీ సమానంగా అందించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల నిరసనతో సమాధానం చెప్పలేక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. విశాఖలో తుఫాను బాధితుల నష్టపరిహారం పంపిణీ రసాభాసగా మారింది. లోకల్ నేతలు చెప్పిన వారికే పరిహారం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. 51వ వార్డు పరిధిలో కొంతమందికే పరిహారం ఇచ్చారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంపై ఎమ్మెల్యేను తుఫాను బాధితులు ప్రశ్నించారు. బాధితుల ప్రశ్నలతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అక్కడి నుంచి జారుకున్నారు. విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎంవిపి కాలనీలోని సమతా కాలేజీలో చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయి తేజ మృతికి మహిళా లెక్చరర్ల వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. సమతా కాలేజీలో మృతుడు సాయి తేజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సోమ నర్సమ్మ ఆత్మహత్యకు ఎస్ఐ క్రాంతికుమార్ కారణమంటూ ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతోనే కాదు బావ, మామతోనూ కాపురం చేయాలంటూ చిన్న కోడలని అత్తమామలతో పాటు తోటి కోడలు వేధించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కొంతకాలంగా వేధిస్తున్నారు. ఒప్పుకోకపోవడంతో గదిలోనే బంధించి చిన్న కోడలని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. భర్త మౌనంతో ఏం చేయాలో తెలియక దీనస్థితిలో ఉండిపోయింది ఆ బాధితురాలు. 22 నెలల క్రితం వివాహం కాగా ఏడాది కిందట బాబుకు జన్మనిచ్చింది బాధితురాలు.
అత్తింట్లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న బాధితురాలి దీనగాథ స్థానికుల సాయంతో పోలీసుల దగ్గరకు చేరింది. అత్తమామలు తోడి కోడలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అత్తమామలతో పాటు తోటి కోడలను అరెస్ట్ చేశారు పోలీసులు. కొడుకుంటే నన్ను కాపురం చేయాలంట, మా ఆయనకి మా బావని ఇద్దరిని సుఖపెట్టాలంట. అవసరమైతే మా మామగారు పక్కన ఇంతలో అంటారు సార్. ఏమంటున్నారమ్మా మీ మామగారు పక్కన కూడా పడుకోండి. వాళ్ళిద్దరితో కాకుండా మా మామగారు పక్కన సంవత్సరం అయిపోయింది పిల్లడు పుట్టి. ఇప్పుడు పర్లేదు కానీ ఇంకొకటి కాను ఆడికి వారసుని తీసుకురా. నేషనల్ అప్డేట్స్. దేశ మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యావత్ భారతం ఆయన్ను స్మరించుకుంది. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది. సాయుధ దళాలు స్థానికులతో కలిపి ఐక్యతా ప్రమాణం చేశారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్తో భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు ప్రధాని మోదీ. మన దేశం నిజమైన బలం ఉగ్రవాదులకు తెలిసిందని వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. దేశం నుంచి చొరబాటుదారులను తరిమి కొట్టాలని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. విభజన శక్తులకు దేశంలో చోటు లేదన్న ప్రధాని మావోయిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నామన్నారు. उनसे मोर्चा लिया, इसका परिणाम आज देश के सामने है। 2014 के पहले देश के करीब 125 जिले माओवादी आतंक की चपेट में थे। आज ये संख्या केवल 11 बची है। భారత్ నిర్వహిస్తున్న త్రిశూల్ 2025 పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలు కలిసి పాల్గొంటున్నాయి. భారత్ విన్యాసాల నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి అప్రమత్తమైంది. రెండోసారి నోటం జారీ చేసింది. దేశవ్యాప్తంగా అసాధారణ ప్రతిభ కనబరిచిన 1466 మంది పోలీసులకు అత్యుత్తమ పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏక్తా దివస్ ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసులు సహా కేంద్ర బలగాలను కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్ 2025కు ఎంపిక చేశారు. వీరిలో పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న 40 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన 5 చొప్పున అధికారులు కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆర్ఎస్ఎస్ను నిషేధించాల్సిందే అన్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాలు, సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని గుర్తు చేశారు. ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే దేశంలో శాంతి భద్రతలకు ఆర్ఎస్ఎస్ విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధిస్తే 2024లో మోదీ సర్కార్ దానిని తొలగించిందని తెలిపారు. పటేల్పై ప్రధాని మోదీకి నిజంగా గౌరవం ఉంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 25 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది అధికార ఎన్డీఏ. పట్నాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సంకల్ప పత్ర రిలీజ్ చేశారు. రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ వరాల జల్లు కురిపించింది ఎన్డీఏ. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి ప్రకటించింది. ఈ పథకం కింద అన్నదాతలకు ఏడాదికి 9,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు భరోసానిచ్చింది. ఇక బీహార్లో 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని, ఉపాధి కల్పనకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. యువతకు 1 కోటి కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్న అధికార కూటమి నైపుణ్యాభివృద్ధికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటర్నేషనల్ న్యూస్. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత
బలోపేతం అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ సదస్సు సైడ్ లైన్స్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 10 ఏళ్ల పాటు ఉంటే ఈ డిఫెన్స్ డీల్ భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది. అమెరికాని కుదిపేసిన ఎప్స్టన్ ఫైల్స్ స్కాండల్ యూకే రాయల్ ఫ్యామిలీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. యువరాజు ఆండ్రూపై కఠిన చర్యలు చేపట్టారు బ్రిటన్ రాజు చార్ల్స్ III. ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ తొలగించడంతో పాటుగా ఆయన్ని బలవంతంగా ఇంటి నుంచి పంపించేశారు. బకింగ్హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కుంభకోణంలో రాజు చార్ల్స్, రాణి కెమిల్లా బాధితుల వైపే ఉంటారని స్పష్టం చేసింది. వలసదారులపై ట్రంప్ సర్కార్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అమెరికన్ల ఉద్యోగాలను H-1B హోల్డర్స్ దోచుకుంటున్నారన్నట్టుగా వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఓ యాడ్ను పోస్ట్ చేసింది. H-1B వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నాయని నిందించింది. దశాబ్దాలుగా దొంగతనానికి గురవుతోన్న యువ అమెరికన్ల అమెరికా కలను ట్రంప్ యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఈ యాడ్లో చూపించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కి ఊహించని షాక్ తగిలింది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారత మూలాలున్న ఓ యువతి ఆయన ముఖం మీదే ఎండగట్టింది. ఇంతకాలం అమెరికా కలల్ని అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళని వెనక్కి పంపాలి అంటారా అంటూ అందరి ముందు నిలదీసింది. మిసిసిపి విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ USA ఈవెంట్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి చిత్రపటం ఒకటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. 1575-80 మధ్య కాలంలో చిత్రకారుడు బాస్వన్ గీసిన పెయింటింగ్ను దాదాపు 120 కోట్ల రూపాయలు పలికింది. భారతీయ సాంస్కృతిక కళకు నిదర్శనమైన ఆ బొమ్మ బ్రిటన్లోని క్రిస్టీ లండన్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. కొండల మధ్య పచ్చిక బయళ్లపై చీతాలు సేదతీరుతున్న పెయింటింగ్ అనుకున్న దానికన్నా సుమారు 14 రెట్లు అధిక ధరకు కొనుగోలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్లపై అప్రమత్తత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు స్టాక్ మార్కెట్స్ పై ప్రభావం చూపాయి. 455 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 83,938 వద్ద స్థిరపడింది. 155 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ 25,722 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. తులం బంగారం 1,800 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,23,280 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,13,000కు చేరింది. వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. కిలో 1,65,000 పలుకుతోంది వెండి. ఆసియా కప్ ఛాంపియన్గా తొలి T20 సిరీస్ ఆడుతున్న భారత్కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు పొట్టి సిరీస్ను ఓటమితో ఆరంభించింది. తొలి మ్యాచ్ వరుణుడి ఖాతాలో చేరి వన్డే సిరీస్ చేజారిన కప్పును పట్టేయాలనే కసితో ఉన్న టీమిండియాను ఆస్ట్రేలియా 130 లోపు కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన ఆసీస్ T20 సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.